హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో పచ్చి శనగలు అలాగే మినపప్పుతోటి ఈరోజు వెరైటీగా చేసుకుందామండి. మనం ఎప్పుడు శనగల్ని ఉడకపెట్టుకొని తాలింపు వేసుకొని తింటూ ఉంటాం కదా, ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఈరోజు వెరైటీగా చేసుకుందామండి. దానికోసం నేను శనగల్ని ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక 8 గంటలు నానాలి మనకి శనగలు, అప్పుడే మనకు బాగా నానతాయండి. అలాగే మినపప్పును కూడా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం శనగలు నానబెట్టిన తర్వాత ఒక 4 గంటలకి మినపప్పును కూడా నానబెట్టుకుంటే బాగా నానతాయండి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. మినపప్పు అలాగే శనగలు మనకు నానిన తర్వాత ఇలా వస్తాయి చూడండి, ఎంత బాగా నానాయంటే. మనకి ఈ రెండు పప్పులు ఇలా నానితే రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా శనగలు వేసుకోండి. మనకి శనగలు కొద్దిగా మెదగటానికి టైం పడుతుంది కదా, అందుకని ముందు వేసుకున్నట్టయితే ఇప్పుడు పైన మినపప్పును వేసుకోవాలి. ఇవి రెండు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకొని మనం గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. మనం ఈ పప్పును రుబ్బేటప్పుడు నీళ్ళు ఎక్కువ వేయమాకండి. నీళ్ళు ఎక్కువ వేయంటే మనకి గారెలు వేసేటప్పుడు వేయటానికి రాదు, అలాగే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసిన తర్వాత ఇప్పుడు చూడండి, లాస్ట్లో కొంచెం ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక 3-4 పచ్చిమిరపకాయలు దీంట్లో కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, ఇవి రెండు ఇలా వేసుకొని ఒక్కసారి పల్స్ తిప్పుకున్నట్టయితే మనకు మెత్తగా మెదిగిపోతుందండి ఇలా. ఇప్పుడు దీన్ని తీసి మనం ఈ పప్పులో వేసుకుందాము. ఇదంతా దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, తినేటప్పుడు బాగుంటాయి అవి కూడా. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి చూసుకొని. అలాగే కొంచెం వంట సోడా వేసుకోండి, మనకి గారెలు పొంగుతూ కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని, ఇలా కలిపిన పిండిని ఒక 10 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం గారెలు వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. నేను ఇప్పుడు మూతను పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత నేను మూతను తీసి చూపిస్తున్నాను. మనకి పిండి ఏదైనా కొద్దిగా అనుకైనా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కొద్దిగా గట్టిగా అవుతుందండి. అలాగే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఈ గారెల టేస్ట్ అనేది భలే ఉంటాయండి. చేసుకున్నాక మనకు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఏదైనా పీటను కానీ ఏదైనా ప్లేట్ని కానీ తీసుకొని దానిపైన ఒక కవర్ని వేసుకోండి. ఇలా పాల కవర్లు ఏమన్నా ఉంటాయి కదా, అవి వేసుకొని కొద్దిగా నీళ్ళ తడి చేసుకొని, చేతికి కూడా నీళ్ళ తడి బాగా చేసుకోవాలండి. ఇలా మనం తీసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఇలా గారెలు వేసుకుంటున్నానండి. మీరు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇవి కొంచెం పల్చగా వేసుకుంటే మనకి ఇవి మనం సోడా వేసాము, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మనం వేసుకున్న తర్వాత పొంగుతూ చాలా బాగుంటాయండి ఇవి. మెల్లగా కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కాలనివ్వాలండి. ఇలా బాగా కాలిన తర్వాతే మనం గారెలు తీసుకోవాలి. మనం అచ్చం మినపప్పుతో చేసుకుంటే ఎంత మంచి రుచిగా ఉంటాయో ఇవి కూడా సేమ్ అలాగే ఉంటాయండి, కానీ ఇంకా చాలా బాగున్నాయండి ఇవి. మనం పచ్చి శనగలు మినపప్పు నానబెట్టి రుబ్బుకొని గారెలు వేసుకోవడం వల్ల ఇవి మన మామూలు గారెల కంటే కూడా ఇంకా రుచిగా ఉన్నాయండి. వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, భలే రుచిగా ఉన్నాయి. మీరు చేసుకొని తిన్నాక మీరే అంటారండి చాలా బాగున్నాయని. ఇలా కాలిన గారెలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మిగతా పిండితోటి కూడా సేమ్ ఇలానే చేసి వేసుకోవాలి. మీకు ఎన్ని అయితే సరిపోతాయో దాంట్లో అన్ని వేసుకొని మెల్లగా టర్న్ చేసుకొని ఇలా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకోవాలి. మనం ఈ గారెలు వేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ లాగకుండా మామూలుగానే లాగుతుందండి. ఇప్పుడు ఇవి కూడా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. మిగతావన్నీ సేమ్ ఇలానే చేసుకోండి. ఇప్పుడు చూడండి, వేడివేడిగా గారెలు రెడీ అయిపోయాయి. మనం ఎప్పుడు చేసే గారెలు కాకుండా ఇలా మినపప్పు శనగలతోటి గారెలు చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మనకి ఇంట్లో మినపప్పు లేనప్పుడు కొద్దిగా ఉందనుకోండి, ఇలా మినపప్పు శనగలు రెండు కలిపి ఇలా గారెలు చేసుకొని చూడండి, చాలా బాగుంటాయండి. ఇలా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం తయారు చేసుకున్నట్టయితే చాలా బాగుంటాయండి. లేదా ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకున్నప్పుడైనా చేసుకోండి, భలే రుచిగా ఉంటాయి. దీంట్లో మనం కారం కానీ లేదా చట్నీ కానీ పచ్చడి ఏది వేసుకొని తిన్నా కూడా భలే రుచిగా ఉంటాయండి. వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.